దౌర్భాగ్యమైన ఇష్యూ ఏంటి అంటే కనుక నాగర్ కర్నూలులో చిన్న పాప చనిపోతే ఇమీడియట్లీ మర్డర్ కేసు రిజిస్టర్ చేయాల్సిన పోలీసులు సంబంధించిన బాధిత కుటుంబాల మీదనే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ముందు. ఎందుకు సార్ అధికార పార్టీలో ఉన్న వాళ్ళనా వాళ్ళు? ఎగ్జాక్ట్లీ వాళ్ళకి వత్తాసు పలకాలి కదా, లేదంటే ట్రాన్స్ఫర్లు సస్పెండ్ అయిపోతారా? ఈ రోజు ఒక అణగారిన వర్గాలకి బహుజన వర్గాలకి రాజ్యాధికారం కావాలంటే ఏం చేయాలి? ఎవరిని ప్రాతిపదికన తీసుకుంటారు? కాంచీరామ్ గారిని తీసుకుంటా ఉంటారు. కాంచీరామ్ గారు ఏం చేశారు? బహుజన సమాజ్ పార్టీని స్థాపించడానికి తను త్యాగం చేశాడు తన జీవితాన్ని. ఊరు వాడ సైకిల్ మీద నడుచుకుంటా తిరిగి పాంప్లెట్లు పంచుకుంటా బహుజనవాదాన్ని ఇంటి ఇంటికి గడప గడపకి చేరవేయడం జరిగింది. ఆయన నిర్మించిన పునాదుల మీద మాయావతి గారు ఆ బహుజన సమాజ్ పార్టీని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఆవిడ ముఖ్యమంత్రి అవడం జరిగింది. ఈరోజు ఇక్కడ కూడా బహుజన వర్గాలకు రాజ్యాధికారం కావాలి అని అంటే గనక ప్రతి ఒక్కరు నాయకులు అయితే గనక మరి ఓటేసేటోళ్ళు ఎవరండి? ఓటేసేటోళ్ళు ఎవరు? అండ్ మోర్ పర్టికులర్లీ ఇక్కడ మనం మాట్లాడాల్సిన అంశం ఏంటి అంటే, మొన్న జరిగిన ఎలక్షన్స్ లో మేయర్లుగా కానీ మున్సిపల్ చైర్మన్లుగా కానీ మహిళలు ఎక్కువగా రావడం జరిగింది. అదేవిధంగా బహుజన వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఎబో 35% గెలవడం జరిగింది. ఇది బీసీల ఐక్యత అని చెప్పని అంటున్నారు. అంటే వాళ్ళ అకౌంట్లో వేసేసుకుంటున్నారు ఎవరికి వాళ్ళు. ఇక పాయింట్ ఫర్ కన్సిడరేషన్ ఏంటంటే, వాళ్ళు పార్టీ జెండాతో గెలిచిన వ్యక్తులు, బీసీ వాదంతో గెలిచిన వ్యక్తులు కాదు కదా. దాన్ని మీ ఖాతాలో ఎట్లా వేసుకుంటారు? అది పార్టీలకు సంబంధించిన క్రెడిట్ కదా. మా వాదం బలంగా వినిపిస్తుందని చెప్పి మీరు జబ్బులు ఎట్లా కొట్టుకుంటారు? సో కాబట్టి ఇటువంటి అంటే కింది స్థాయిలో ప్రతి ఒక్కరు తమకి క్రెడిట్ కావాలి అని చెప్పి కొట్టుకోవడం చేత ఇటువంటి సంఘటనలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ముమ్మాటికి ఈ రోజు పోలీస్ వర్గాలు కూడా క్లియర్ గా నేను చెప్తున్నాను, ఎవరు బలవంతులు, ఎవరి చేతుల్లో రాజ్యాధికారం ఉంటుంది, ఎవరి చేతుల్లో ఆర్థిక బలం ఉంటుందో వాళ్ళకు మాత్రమే వత్తాసు పలుకుతూ ఉంటారు. దౌర్భాగ్యమైన ఇష్యూ ఏంటి అంటే కనుక నాగర్ కర్నూలులో చిన్న పాప చనిపోతే ఇమీడియట్లీ మర్డర్ కేసు రిజిస్టర్ చేయాల్సిన పోలీసులు సంబంధించిన బాధిత కుటుంబాల మీదనే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ముందు. ఎందుకు సార్ అధికార పార్టీలో ఉన్న వాళ్ళనా వాళ్ళు? ఎగ్జాక్ట్లీ వాళ్ళకి వత్తాసు పలకాలి కదా, లేదంటే ట్రాన్స్ఫర్లు సస్పెండ్ అయిపోతారు కదా. మరి వాళ్ళ భయం వాళ్ళకు ఉంటది కదా. సో అందు గురించే ఈ విధంగా చేయడం జరిగింది.